అండి అందరూ ఎలా ఉన్నారు? నేను కూడా బాగున్నాను. ఈరోజు అమ్మవారి 6 రోజు పూజ కంప్లీట్ చేసుకున్నాను. నేను పూజ చాలా సింపుల్‌గా చేసుకుంటాను. పూజ గది నీట్‌గా ఉండాలనుకుంటాను. ఆ పూలు చూసారా? నేను ఫస్ట్ రోజు తెప్పించుకున్నాను కదా! అవే ఈ రోజు వరకు వచ్చాయి. రేపటికి తెప్పించుకోవాలి. అలా బాల్కనీలో కూర్చొని నేను వర్క్ చేసుకుంటున్నాను. మార్నింగ్ ర్యాండమ్‌గా చూస్తుంటే యూట్యూబ్‌లో ఒక షార్ట్ పాప్ అయింది. ఆ వీడియోలో ఏంటంటే కంద దీపం పెట్టాలి, బెల్లం దీపం పెట్టాలని అంటున్నారు. జనరల్‌గా మనం పూజ చేసుకోవాలంటే ఇల్లు నీట్‌గా పెట్టుకోవాలి. సేమ్ పూజ గది కూడా అలాగే నీట్‌గా పెట్టుకోవాలి. పూజ సామాన్లు నీట్‌గా తోముకోవాలని నేను అనుకుంటాను. ఇంకా పాజిటివ్ వైబ్స్ కావాలి అంటే ఇంట్లో పసుపు నీళ్ళు జల్లుకోవాలి, గంగాజలం జల్లుకోవాలి, పచ్చకర్పూరం అన్ని రూమ్స్‌లో పెట్టుకోవాలి. హాల్‌లో పిల్లలకు కనపడేలాగా రామాయణం, మహాభారతం పుస్తకాలు పెట్టుకోవాలి. ఇలాంటివి చేసుకుంటే ఇంట్లో పాజిటివ్ వైబ్స్ క్రియేట్ అవుతాయి. ఇంకా ధూపం వేసుకోవచ్చనమాట. మీరు ఇన్‌ఫ్లుయెన్స్ కాకండి. ఆ దీపం, ఈ దీపం అని అవన్నీ డబ్బులు ఖర్చు పెట్టకండి. కొనుక్కుంటే ఏదన్నా వెండి వస్తువు కొనుక్కోండి. అది ఎప్పటికైనా మనకి యూజ్‌ఫుల్ అవుతది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.